శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుడి ఆలయ పాలక చైతన్యాంశం జరుగుతుంది. జమాకత్తుని మాట్లాడతావా? ఈయన మన ఆలయ ప్రెసిడెంట్. ఈయన ఇప్పుడు ప్రసంగిస్తారు. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఆలయ పాలక సభ్యులకి, అలాగే పొద్దుటూరు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకి, అలాగే ఇతర విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనం ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామో మనం మెసేజ్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ నెల 7వ తేదీన బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా మన గుడిలో జరిగినాయి. ఈ కార్యక్రమానికి అనేక మంది డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా తమ తమ సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. అలా డైరెక్ట్ గా స్వామివారి సేవలో పాల్గొని విశేషమైన సేవలు అందించినటువంటి ఆ పంపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిరు సత్కారాన్ని చేసుకోవడం, తర్వాత ఆ కార్యక్రమానికి జరిగినటువంటి జమానా ఖర్చుల యొక్క వివరాలను సభ్యులందరికీ కూడా తెలియజేయాలి. దాని తర్వాత ఎప్పుడు వచ్చారయ్యా మనము ఇంతవరకు మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఆచరణ తీసుకోలేదు. దాన్ని తొందరలోనే ఆచరణలు తీసుకొచ్చేందుకు ఒక అడుగు వేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి దాని గురించి కూడా మనం చర్చించడం జరుగుతుంది. మనకి స్వచ్ఛందంగా ఇంతమంది ఆ రోజు కార్యక్రమాలు చేసి స్వామివారి సేవలు అందించడం అనేది నిజంగా గొప్ప విషయంగా భావిస్తున్నాను. డబ్బులు ఇచ్చేసి నా పని అయిపోయింది అనుకోవడం అనేది చాలా చిన్న విషయం. డబ్బులు అవసరమే, కానీ అంతకన్నా ఎక్కువగా అక్కడ ఉంది ఆ కార్యక్రమం ఆలోచన సేవ చేయడం అనేది మనం డబ్బులు ఇవ్వడం కన్నా కూడా గొప్ప విషయంగా నేను భావిస్తాను. కానీ మనకు అటువంటి సభ్యులు అంతగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గత 2-3 ఏళ్లుగా మనము జమా ఖర్చుల వివరాలను పూర్తిగా పారదర్శకంగా అందరికీ ఇంత వసూలైంది, ఇంత ఖర్చు అయింది, ఇంత మిగిలింది అని చెప్పేసి వివరంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా మీకందరికీ కూడా మీకు ఆ యొక్క జమా వివరాలు తెలియడం జరిగింది. మనం వాట్సాప్ గ్రూప్లో కూడా చేస్తాము. ఇక్కడ వచ్చేటువంటి ఇది ఎవరికి కాదు, ఇది ప్రత్యేకంగా ఇది మన ముందులో జరిగేటువంటి విశ్వబ్రాహ్మణులని మనకంటే మన దేశం విశ్వబ్రాహ్మణులని వేరే దేశం. ఇక్కడ జరిగే ప్రతి విషయం కూడా పారదర్శకంగానే అందరికీ తెలిసేట్టుగానే అందరి సహకారంతో జరుగుతాయి. మనము చాలా కాలంగా అనుకుంటాము ఈ గుడిలో సప్పట పరిస్థితి కావాలంగా ఉంది, అలాగే వంటింట్లో సప్పట కూడా పరిస్థితి చాలా బాగుంటుంది, బాత్రూమ్స్ బాగుంటుంది, ఇవన్నీ కూడా చర్చించుకుంటాం. అలాగే ఈ నవగ్రహాలు తర్వాత ఆపరేషన్స్ కూడా మనకు ఆలయ నియమాల ప్రకారం లేదు, వాటిని కూడా మార్చాలని చెప్పేసి వీటిలో మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నట్టు మనం ముందుగా ఏది ఇంపార్టెంట్, ముందుగా ఏది చేసుకోవాలా అనేది మనం కొద్దిగా మాట్లాడుకోవడం ఇస్తాం. ఎందుకంటే మనకి గవర్నమెంట్ వాటి వచ్చేటువంటి ఆలయానికి వచ్చేటప్పుడు కొంత దాంట్లో ఉంది. స్టేట్మెంట్ అడిగాను స్వామి 2 లక్షల తర్వాత నా వంతున నేను కూడా మా వంతున ఒక 2 లక్షలు వస్తువులు అందుకు పై మాట కానీ నేను కూడా ఆ డబ్బు ఇది కలుపుకుంటే కనుక ఒక 5 లక్షల వరకు ఉంటుంది. తర్వాత మన విశ్వబ్రాహ్మణ సోదరులు కానివ్వండి, పట్టణ పంపుల్ని కానివ్వండి, మన పరిచయంలో ఉన్న వాళ్ళని కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం ఆర్థికమైనటువంటి సహాయాన్ని కోరుతూ మనం కొంతమంది ఒక టీమ్గా ఫామ్ అయ్యి, ఉత్సాహంగా ఉన్నవాళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి
మనకు వీలైనప్పుడల్లా నెలలో 2 సార్లు 3 సార్లు ప్రముఖుల్ని కలిసి కొంత విరాళాలు సేకరించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కూడా నేను మన ప్రెసిడెంట్ దాని గురించి కూడా మనం చర్చించాము. ఈరోజు ముఖ్య విశేషాలు అయితే ఇవే. దీని గురించి మన సీను గారు మాట్లాడుకుంటూ నువ్వు మహేష్ అప్పుడే లేదులే కాసేపు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా చేతులెత్తి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు వడ్ల శ్రీనివాసాచారి అలియాస్ వాసు అంటారు. నేను స్వామివారి శ్రీ 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 మధ్యవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానంలో ఉపాధ్యక్షులుగా ఉన్నాను. మా నాన్నగారు ఆడిటర్ చంద్రనారాయణ గారి స్థానంలో ఆయన కాలమయ్యారు కనుక నేను కొనసాగుతూ ఉన్నాను. అందరి యొక్క అనుమతితో, సాటి సభ్యుల, ఆలయ పాలకవర్గ సభ్యుల యొక్క అంగీకారంతో నేను ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కార్యక్రమం మరియు సంవత్సరానికి 2 నుంచి 3 పండగ ఉత్సవములు జరుపుటకు అందరి యొక్క అనుమతి తీసుకొని, అందరి యొక్క సలహాలు సూచనలు మేరకు, అందరి యొక్క అభిమానాన్ని పొందుతూ నిర్వహించాలని చెప్పేసి ముందుకు రావటం జరిగింది. నా వంతుగా నేను ఎంతవరకు చేయాలనో అంతవరకు స్వామివారి యొక్క దీవెనలతో చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా అండగా, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి మిత్రుడిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా ఉండి కొనసాగించాలని చెప్పేసి మేము కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ నిన్న మే 7వ తారీఖున 2025న జరిగినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవంలో చాలా ఘనంగా మన ఆచార్యుల కాలనీ వాసులై మరియు ప్రొద్దుటూరు విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఘనంగా నిర్వహించారు. మరి ఇందుకు సహకరించినటువంటి చందాదారులైతేనేమి, విశ్వబ్రాహ్మణ సహోదరులైతేనేమి, మరి అంతేకాకుండా ఆచార్యుల కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తులైతేనేమి, ఆలయ పాలక వర్గానికి సంబంధించినటువంటి సభ్యులైతేనేమి, అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి వందనాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇక భవిష్యత్ ప్రణాళికలు ఏమి చేయాలా, ఈ యొక్క ఆలయ అభివృద్ధి కొరకు, ఆలయ ప్రతిష్ట కొరకు, ఆలయ ప్రతిష్టత కొరకు, అంటే సేఫ్టీ, సెక్యూరిటీ, అంతేకాకుండా విశ్వబ్రాహ్మణుల యొక్క ఐక్యత గురించి, సాటి విశ్వబ్రాహ్మణ సహోదరులకు కలిగేటువంటి సమస్యలను కూడా ఎదుర్కోవటం ఎలాగా, అందరూ కూడా సంఘటితంగా ఐకమత్యంగా ఉంటూ ముందుకు రావడానికి ఏ విధంగా మనము అడుగు వేయాలనేటువంటి విషయాల గురించి కూడా మనకు క్షుణ్ణంగా ఒకరొకరం కూడా మనము పరిశీలించుకుంటూ, చర్చించుకుంటూ, ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోవాలి. మొన్నటి రోజున శ్రీ స్వామివారి యొక్క ఆలయ విషయంలో కూడా మన విశ్వబ్రాహ్మణ సహోదరులందరూ కూడా సంఘటితమై మాకు యూనిటీ ఉంది, అందరం కలిసికట్టుగా ఉన్నాము అనేటువంటి విషయంగా ఒక మాట మీద నిలబడి ముందుకు వచ్చి స్వామివారి ఆలయం గురించి కూడా కొంత మానసిక వేదనకు గురైనప్పటికీ సంఘటితంగా పోరాడి మనం కొన్ని విజయాలనేటువంటివి కూడా, అది చిన్న విజయమైనా పెద్ద విజయమైనా మొత్తానికి సాధించుకోగలిగాము. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి అందరూ కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. విశ్వబ్రాహ్మణులు సమాజానికి చాలా సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఈ విశ్వబ్రాహ్మణులలో ఐక్యత ఎంతవరకు ఉంది, తర్వాత ఈ విశ్వబ్రాహ్మణులు ఎంతవరకు వీరి యొక్క పరిధిలో వీళ్ళు పనిచేస్తున్నారు అనేటువంటిది కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కనుక ప్రతి ఒక్కళ్ళం కూడా దాని గురించి ఆలోచన చేస్తూ, ఐక్యత గురించి, ఐకమత్యం గురించి ఆలోచన చేస్తూ, భవిష్యత్తులో మన పిల్లలు ఇబ్బందులు పడకాకుండా, కొందరు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసినప్పటికీ వాటిని మనం సవరించుకుంటూ, ఒకరొకరు చర్చించుకుంటూ అడుగు ముందుకు వేయాలి. వాళ్లకు విద్యకు సంబంధించింది కానీ, వ్యాపార పరంగా కానీ, మరి వాళ్ళ చేతి వృత్తులకు సంబంధించింది కానీ, ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో అందరం కూడా కలిసికట్టుగా ఏదైనా సమస్యలు వస్తే దాని గురించి ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇకపోతే మన ప్రొద్దుటూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ
కులస్తులకందరికీ తలమానికమైనటువంటిది, చాలా గొప్పదైనటువంటిది ఆచార్యుల కాలనీ యందు శ్రీ 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 మధ్విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం. ఈ దేవస్థానము యొక్క అభివృద్ధి గురించి మనం చాలా ఆలోచన చేయాల్సి ఉంది. విశ్వబ్రాహ్మణ కులస్తులలో, మన విశ్వబ్రాహ్మణులలో, ప్రొద్దుటూరులో చేతి వృత్తిదారులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి అందరూ కూడా ధనవంతులుగా ఉన్నారు. ఉన్నటువంటి వ్యక్తులు అడుగు ముందుకు వేయాలి. ఏ విధంగా అంటే చేయూతనివ్వాలి. తప్పనిసరిగా అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఈ ఆలయ కొన్ని అవసరాలు ఈ ఆలయానికి అనేటువంటిది ఉన్నాయి. ఏంటంటే, ఒకటి ఫ్లోరింగ్ సపట, రెండవది టాయిలెట్స్, బాత్రూమ్స్, మూడవది చేతులు కడుక్కోవడానికి సంబంధించినటువంటి ఒక లైన్, ఈ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ. వీటన్నిటి గురించి మళ్ళీ ఒకసారి మనం ఆలోచన చేసుకుంటూ తప్పనిసరిగా అందరము ఇప్పుడు చర్చించుకొని తర్వాత నెక్స్ట్ వారం నుంచి మనము ప్రతి ఆదివారం కూడా ఒక 20 మందిని కలిసి ఇక్కడ ధనిక పేద వయస్సు అనేటువంటి సంబంధం లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. అందరము కలిస్తేనే ఇది ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేయగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మీకున్నటువంటి ఆలోచన పరిధి ఏదైతే ఉందో వాటిని గుర్తుంచుకొని వాటిని చర్చించుకోవటం వలన ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది ఉపయోగం ఉంటుంది, ఇది మన జాతికి ఉపయోగపడుతుంది, ఇది మన గుడికి ఉపయోగపడుతుంది, ఈ విధంగా మనం కలిసికట్టుగా చేసుకోవాలనేటువంటి దాని గురించి కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహాలు, సూచనలు విలువైనటువంటివి తెలియజేయచ్చు. ఏదన్నా తప్పులు ఉన్నప్పటికీ ఆలయ పాలక వర్గము సభ్యులు ఏదైతే ఉన్నారో ఏదైనా పొరపాట్లు చేసినప్పటికీ, లేదా విశ్వబ్రాహ్మణ సంఘీయులలో ఏదైనా పొరపాట్లు ఉన్నప్పటికీ మనం నెమ్మదిగా ఒకరికొకరు చర్చించుకొని సరైనటువంటి రీతిలో అడుగు ముందు వేయాలనేటువంటి ఒకటి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మనకు సమస్యలు ఏదైనా వస్తే విశ్వబ్రాహ్మణుల కులం అందరూ కలిసి కులస్తుల వరకు మాత్రమే చర్చించుకొని దాన్ని మనము తుంచుకోవాలి, సమస్యను నిర్వీర్యం చేయాలి. అంతేగాని ఇతరుల యొక్క అనుమతి తీసుకొని ఇతరుల యొక్క ప్రమేయం, ఇతర కులస్తుల యొక్క ప్రమేయాన్ని దయచేసి ఉండకూడదు అనేటువంటిది ఒక విషయాన్ని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే సమస్యను కొంచెం సమస్య ఉన్నప్పటికీ చిన్న సమస్యను జటిలం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు మన యొక్క నడవడిక ఏంటి, మనకు ఉన్నటువంటి పరిధి ఏంటి, మన విషయాలు ఏవి వాళ్ళకు తెలియవు. కాబట్టి వాళ్ళ కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. అది వాళ్ళ తప్పు కాదు. అయినప్పటికీ ఇతర కులస్తుల యొక్క ప్రమేయం లేకుండా మన వరకు మనం దయచేసి ఏదైనా సరే దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేయాలి. ఇంతేకాకుండా మన ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘీయులు ఎంతవరకు స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవమునకు పాల్గొన్నారు, ఎంత కష్టపడ్డారు అనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తూ మరి కొంతమందిని సత్కరించాలని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఎత్తిన మరొకసారి నమస్కరించు. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ ధన్యవాదాలు. వచ్చిన వారికి ధన్యవాదాలు. నా పేరు సుదర్శనాచార్య, పాలగిరి సుదర్శనాచార్య అంటారు. 30-40 ఏళ్ళగా ఇక్కడ సేవలు అందిస్తున్నాం. మాకు చేతనేంత వరకు అంటే పెండేగంటి ఆయన ఆశేషాచార్యనైనా ఇక్కడ మట్టితో చేసిన విగ్రహాలతో మేము ఇక్కడ నిలబడి చేసినాం. అప్పుడు తడిగెలు అదంతా హంగామా ఏదో అప్పటికేమో నిలబెట్టుకోకుండా కూడా అక్కడి నుండి మేము చేసుకుంటూ వచ్చినాం. ఇప్పటికి తర్వాత విశ్వబ్రాహ్మణ సోదరులకు చేతనైన సహాయం నేను కానీ, పెండేగంటి కానీ, అటు రమణ కానీ వాళ్ళకి చేతనైన పద్ధతిలో ఎవరికి ఎవరి వల్ల ఉపయోగపడుతుందో నా దగ్గరకు వస్తే, మా వాసు దగ్గరికి పోతే ఈ పని నెరవేరుతుంది అనే సంకల్పనతో ఆ యొక్క పట్టుకొని అందరికీ ఎవరికి చేసే సాయం చేసినాం. పెళ్ళిళ్ళు అయితేనేమి, ఏదైనా పంచాయతీలు అయితేనేమి, ఏదైనా మన విశ్వబ్రాహ్మణులు బాగుండాలా. ప్రతి ఉద్యోగస్తుడు ఎవరన్నా బ్యాంకీలో ఉన్నాడంటే ఆచార్య ఆయనకు చెప్పుకునేవాడిని. సార్ ఎవరున్నా ఆచారి అనేది కింద ఉన్నది అనుకో, అప్లికేషన్ ఏదైనా వీడు మావాడని చేద్దాం, కంపల్సరీ చేస్తాం ఆచారి అనేవాళ్ళు. అటు ఏ జాబ్లో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా, ఎంత డిగ్రీలో ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా నేను ఇదే చెప్తా వచ్చిన. అంతవరకు కొంతవరకు చేసుకుంటారు. ఎందుకంటే నాకు అది ఒకటి సంకల్పం నాకే తెలియంది. కడప స్టెప్ ఆఫీస్లో లోన్ పోయినప్పుడు ఒక ఆచార్య ఆయన అంటే మన ఆచార్య ఉన్నాడు. ఆయన ఆచార్య చూస్తే టక్కన సంతకం పెట్టేసి ఓహో మనకు సంతోషం అయ్యా అని. అట్లా విధంగా మన అందరం కూడా ఒకరికొకరు
ఇక్కడ బయటికి పోయినాక ఏది ఇష్టం వాళ్ళది, దాని కథ వేరు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రము ఇక్కడ వరుసలు మామూలు చిన్నాయనలు పనికిరావు. ఇక్కడ వరుసలు చిన్నాయనలు మామూలు పనికిరావు. ఎవరి హోదా వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది, వాళ్ళందరూ ఒకరికొకరు గౌరవించుకోవాలా. ముందు పాయింట్ అది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆలయ అభివృద్ధి కమిటీ. ఎందుకంటే అభివృద్ధి కమిటీ ఏంటి ఊరిగా ఎంచుకునేది, కిరీటం పెట్టుకుని వెళ్ళిపోయేది. ఇప్పుడు ఇది కమిటీ ఉంది కదా, ఆలయ కమిటీ ఉంది కదా, ఆలయ కమిటీ జరుపుకుంటూ పోతుంది. అందరూ సహకరిస్తారు. దీనికి సహకరించినట్టు సహకరించారు కదా అందరూ. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఊరికి ఏదో కిరీటం పెట్టుకొని మేము పోయినాంలే అనుకునేది వెళ్ళిపోతారు. అది ఒకటి. తర్వాత ఈ యొక్క దేవస్థానానికి ఉండే ఆ హక్కులు, ఎక్కడైతే తిరుగుతామో ఎక్కడ తిరగకూడదో, ఎప్పటి కూడా ఒకే పద్ధతి ఉండాలి. నాకు ఒక తూరు చెప్పినాడు ఆయన, శివలింగమాచారి పెద్ద ఆయన, మీరు చిల్లరగా పిల్లలరా, మీరు ఇట్ట తిరిగి ఆవల పోవాలి ఇట్ట పోవాలి అన్నాకండి, ఒకటే పద్ధతే. ఒక తూరు అక్కడి నుండి వస్తానప్పుడు అక్కడి నుండి వస్తాను నేను ఫస్ట్, అక్కడ కాదు అది ఇక్కడి నుండి పై పక్క నుండి రావాలని మళ్ళీ సంకల్పంతో మళ్ళీ మార్చి. ఇంకా అయితే ఎప్పటికీ లేదు ఈ బజార్లో అంతవరకే. ఇది ఎప్పుడు కూడా అమల్లో ఉండాలా. ఈ కమిటీ వాళ్ళని నేను కోరుకుంటుంది, కమిటీ ప్రెసిడెంట్ అయితేనేమి, సెక్రటరీ అయితేనేమి, ఎవరైనా ఉపాధ్యక్షుడు అయితేనే వాళ్ళందరికీ కూడా మా మనవి. ఇక ప్రతి ఆచారాన్ని పిలుచుకోవాలా. గర్వం పనికిరాదు మన ఆచారాలు. నేను సావుకారిని, నాకు ఇంత పలుకుబడి అనేది పక్కన పెట్టి ప్రతి పేదవాడిని కూడా మనం పిలుచుకోవాలి. ప్రతి పేదవాడిని మనం పిలుచుకోవాలి. ప్రతి ఆచార్య మనవాడే కదా. పేదవాడైనా మనవాడే, ధనవంతుడైనా మనవాడే, కోటీశ్వరుడైనా మనవాడే అనేది మన వాళ్ళలో సంకల్పంలో ఈ మందికి ఉంటే కనుక ఈ నుండి రెండింతలు అవుతుంది, రెండింతలు ఐదింతలు అవుతుంది. ఈ ముందు ఇది రావాలా మనకు, మన హృదయాల్లో నాటుకొని పోవాలి. మనవాడు ఈడు మనవాడు అనేది హృదయంలో నాటుకుంటే ఏదైనా నెరవేర్చచ్చు. నేను ఏదైనా నెరవేర్చచ్చు అనే సంకల్పనతో నాకు తెలిసినంత వరకు నేను చెప్పి పెద్దలందరూ వివరించారు. తప్పుంటే క్షమించండి. అందరికీ నమస్కారం. నా పేరు గణితాల వెంకటరమణాచారి. నేను బంగారు పని చేస్తాను. ఇప్పుడు మన 5 కులాలు, 5 వృత్తులు ఉన్నాయి. ఒకటే కులమైన 5 వృత్తుల వాళ్ళు ఏకంగా అందరు కలిసిమెలిసి ఏ పనైనా జరుపుకుంటున్నాము. దేవాలయం విషయం అయితే అత్యంత విలువగా మనమందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాము. ఇలాగే ఈరోజు 20 మంది అయితే రేపు 200 మంది అందరూ కలిసి పల్లెల్లో కూడా, చుట్టుపక్కల పల్లెల్లో కూడా మన వాళ్ళని కలుపుకొని మంచి కమిటీగా ఏర్పాటు చేసి, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సార్ గారు చెప్పినట్లు ప్రెసిడెంట్ గారు ఎక్కడైనా చందాకు పోవాలంటే విశ్వబ్రాహ్మణ కమిటీ ఏర్పాటు కావాలి. ఫస్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్. ఇప్పుడు మీరు ఉండేది టెంపుల్ ఉన్నారు సార్, టెంపుల్ వరకు ఉన్నారు. కానీ అందరు రావాలంటే వాళ్ళు పాలకవర్గం వాళ్ళు వసూలు చేస్తారని లేకుండా మనకు తాలూకా విశ్వబ్రాహ్మణ సంఘం అనేది ఏర్పాటు మళ్ళా కావాలి. దాదాపుగా అయిపోయింది, టైం అయిపోయి 1.5 సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మంచి వాళ్ళు బాగా పనిచేసుకునే వాళ్ళను ఎన్నిక చేసుకొని అందరితో కలిసి ఎక్కడికైనా చందాలు పోవాలంటే కనీసం 10 మంది తక్కువ లేకుండా పోవాలని నా ఉద్దేశం. 10 మంది ఉంటే ఏమవుతాయంటే ఆ 10 మందిలో ఒకరు బాగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంచెం చెప్పని వాళ్ళు ఉంటారు. రాసేవాడు 1000 రాసేవాడు 5000 రాసేటట్టుగా ఉంటుంది. అట్లా మాట్లాడేవాళ్ళుగా 10 మంది టీమ్గా ఏర్పాటు చేసుకొని పోవాలా. మెయిన్ కావాల్సింది ఏంటంటే కమిటీ, కొత్త కమిటీ పొద్దుటూరు తాలూకా విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు కావాలి మెయిన్. అప్పుడు చందాలు తిరిగితే హోదా ఉంటుంది. ఏదైనా రాజకీయ నాయకుల దగ్గర పోయినా, ఏ డిపార్ట్మెంట్ పోయినా కూడా ఒక హోదా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పోతాము, ఎవరయ్యా ప్రెసిడెంట్, ఫస్ట్ అడిగేది ఎవరయ్యా ప్రెసిడెంట్, సెక్రటరీ సార్ మేము విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ సార్, సెక్రటరీ సార్. ఆ హోదా ఉంటే అలా కూర్చొని మాట్లాడడానికి అధికారం ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కైనా ఒక సంఘము, ఒక యూనిటీ ఉండాలి. అందుకు త్వరలో ఈ పొద్దుటూరు తాలూకా అంటే ఓన్లీ పొద్దుటూరు కాదండి, మొత్తం చుట్టుపక్కల తాలూకా 20 ఏళ్ల ముందు చేస్తాం చూడండి. అన్ని తాలూకాల్లో కూడా అందరిని పిలిచి ఏర్పాటు చేసుకొని కమిటీ ఏర్పాటు చేస్తామని నా మనవి. విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురు పూజ మహోత్సవం 7/5/2020 సంవత్సరం 2020 సంవత్సరం శ్రీమతి విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిలో గట్టిగానా. నా పేరు కమ్మర వెంకట సుబ్బయ్యాచారి, కానీ ఆలియాస్ పెండేకంటాచారి అంటారు. బ్రహ్మంగారి గుడిలో మొన్న దాతలు ఇచ్చిన సహకారంతో, వారు ఇచ్చిన
ఆయన వారు ఇచ్చిన ధైర్యంతో నిన్న ఆరాధనోత్సవంలో వీళ్ళకు భోజనాలు అయితేనేమి, కార్యక్రమం చేయడానికి అయితేనేమి, రథోత్సవం నిర్వహణ చేయడం అయితేనేమి అన్నీ మంచిగా జరిగినాయి. ఇందుకు తాతలు సహకరించినందుకు ఇక్కడికి వచ్చిన విశ్వబ్రాహ్మణ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.